వాయిస్ ఆఫ్ గాడ్ క్లుప్త సందేశాలు ఆలకిస్తున్న వారందరికీ దేవుని నామం పేరిట వందనాలు. ధ్యాన వాక్యం యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. దేవుడు ప్రేమస్వరూపి. ప్రేమ అనేటువంటి పదం పరిశుద్ధ గ్రంథం అంతటికి ప్రామాణికమైనటువంటి పదం. మనిషి ప్రేమ, దేవుని ప్రేమ వ్యత్యాసభరితాలు. మనిషి ప్రేమలో చలనం ఉంటుంది, కొద్దిసేపు కనబడుతుంది, మరికొద్దిసేపట్లో కనుమరుగవుతుంది. కానీ దేవుని ప్రేమ అనేటువంటిది ఎప్పుడూ ఉండేది. దాన్ని నిలబెట్టుకోవటం మన బాధ్యత. ఆయన చూపులో, స్పర్శలో, మాటల్లో, ప్రవర్తనలో ప్రతి విషయంలో ప్రేమ ప్రతిబింబింపబడింది. దేవునికే మహిమ కలుగునుగాక. అవును, క్రీస్తు నందు లోకం దేవుని ప్రేమంటే ఏంటో చూసినటువంటి శుభవేళ ఇది. యోగ్యుడు, సర్వోన్నతుడైనటువంటి దేవుడు అయోగ్యుడైనటువంటి మానవుని కొరకు భూమిపైకి ఆయన రావటం అన్నది అత్యద్భుతమైనటువంటి సంఘటన యావత్తు చరిత్రలో కూడాను. అంతేకాదు, ఆయన్ని నమ్మితే చాలు పరలోక జీవాన్ని ఇవ్వటానికి ఆయన సంసిద్ధుడై వచ్చాడు. ఆ నమ్మకానికి రుజువుగా బాప్తిసం తీసుకొని దైవ మార్గంలో జీవిస్తే చాలు దైవరాజ్యం నీ సొంతం అని లేఖనం బోధిస్తూ ఉంది. ఎంత గొప్పదో దేవుని ప్రేమ! యోగ్యత లేని మనిషిని యోగ్యమైన స్థానానికి తీసుకొని వెళ్ళటానికి యోగ్యునిగా తయారు చేస్తున్నటువంటి ప్రేమ ఇది. ఇందు దేవుని ప్రేమ ప్రస్ఫుటం. నిర్గమాకాండం 34వ అధ్యాయము 6వ వచనం ఉంది. యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృప, సత్యములు గల యెహోవా అని వాక్యం చెప్తా ఉంది. యెహోవా అంటేనే కనికరం, శాంతం, కృప, సత్యం. ఈ మాటలు సీనాయి కొండ మీద మోషేను దాటి వెళుతూ యెహోవా దేవుడు చెప్పినటువంటి మాటలు ఇవి. ఆ దీర్ఘశాంతుడు, కనికర కలిగినటువంటి దేవుడు శరీరధారి అయి మన మధ్యలోకి వచ్చినటువంటి శుభవేళే క్రిస్మస్ అనేటువంటి విషయాన్ని మదిలో ఉంచుకుందాం. నిజమే, లేఖనం చెప్తుంది, ఆయన యొద్ద కృప దొరుకును అన్నాడు, ఆయన యొద్ద కనికరం దొరుకును అన్నాడు. నిన్నైనా నన్నైనా కనికరించేవారు, ప్రేమించేవారు, పాపక్షమను మనకు ప్రసాదించేవారు, దైవరాజ్యానికి నడిపించగలిగిన వారు ఆయన తప్ప మరెవరూ లేరని మదిలో ఉంచుకుందాం. దేవుని ప్రేమ రూపంగా మారితే ఎలా ఉంటుందో అదే యేసుక్రీస్తు వారు. దేవునికే మహిమ కలుగునుగాక. ఆయనలో ఎదుగుదాం, ఆ ప్రేమలో వేరుపారి ఫలిద్దాం, ఆ ప్రేమ రాజ్య స్థాపనలో పనివాళ్ళమవుదాం, ప్రేమ రాజ్యం అనేటువంటి ప్రాంతం చేరుకుందాం. పరిశుద్ధాత్ముడి ధ్యానమును దీవించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.